బీసీల కులగణన చేశారు కాబట్టి దాన్ని సవరించుకోవాలి. మొన్ననే చెప్తారు, నిన్ననే ఒక మీటింగ్ అంటారు, ఇవాళ అసెంబ్లీ అంటారు, రేపు క్యాబినెట్ అంటారు. ఏ కులానికి మీరు అవగానించారు ఇప్పటి వరకు? ఎవరికి బీసీల యొక్క బడ్జెట్ ఏమైపోయింది? ఆ విద్యార్థుల బడ్జెట్ ఏమైపోయింది? ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయించకుండా కేవలం బీసీలో ఉసురు పోసుకుంటూ ఇంకెన్ని రోజులు బతకాలని మా మీద, ఇంకెన్ని రోజులు 70 సంవత్సరాలు బతికి మా పేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు వేయడంతో పాటు మీరు ఎన్నికల గిట్ల వెళ్తే 50% బీసీల రిజర్వేషన్లను అమలు చేసే పంచాయత్ సర్పంచ్ లో గాని, జడ్పీటీస్ లో గాని, ఎంపీటీస్ లో గాని, మున్సిపల్ లో గాని, నగర పంచాయతీలో గాని ఖచ్చితంగా 50% ముందుకెళ్తే తప్పితే, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో రేపు ఉద్యమం స్టార్ట్ అవుతా ఉంది. మీకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని చెప్పేసి బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఈ కులగణ మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనము ప్రభాకర్ గారిని అంటే మన వాళ్ళ మీదనే వాళ్ళ మీద కనిపెట్టి మనల్ని రాస్తుంటారు, అయినా వాళ్ళకి సపోర్టెడ్ గా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఒకసారి మంత్రులు కూడా సమీక్షించుకోవాలి, ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో, ఎంత అన్యాయం జరుగుతుంది. సంవత్సరానికి 5,000 కోట్లు అంటారు. కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో నేను కూడా వెళ్ళిన కామారెడ్డిలో స్టార్ట్ అయింది, మేము అందరం కూడా ఉన్నాం. కామారెడ్డి నుంచి అంటే వారు అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా తీసుకున్నారు. కరీంనగర్ కూడా వచ్చాను 2 ప్లేస్లలో. తర్వాత జూలై 31వ తారీఖు కూడా నేను కూడా తాజకృష్ణ హోటల్లో ఒక మీటింగ్ పెట్టి మరి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అందరి సంఘాలకు చెప్పిన తర్వాత ఆల్ సంఘాలు, దాస్ సురేష్ వీళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే చాలా పోరాటం చేసినారు. ఆ పోరాటాల ఫలితమే అక్టోబర్ 10th రోజు జీవో వచ్చింది. అక్టోబర్ 10th రోజు జీవో వచ్చిన తర్వాత మరి మొత్తం ఒక సైంటిఫిక్గా ప్రాసెస్గా పోవాలి. మేము ఒక కొన్ని గవర్నమెంట్కు మెమోరాండమ్స్ కూడా సబ్మిట్ చేసినాం, ఒక అడ్వైజరీ కమిటీ పెట్టండి, ఇన్ని ప్రశ్నలు కూడా ఎందుకు. అదేవిధంగా బీసీలలో చాలామంది వేరే రాష్ట్రాల్లో కష్టపడే అంటే వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పనిచేయడానికి కొరకు, మరి వాళ్ళకు ఒక మొబైల్ యాప్ పెట్టండి. సో దట్ మొబైల్ యాప్ పెట్టి ఆధార్తో అథెంటికేషన్ చేసుకొని వాళ్ళని కూడా ఇందులో ఎన్రోల్మెంట్ చేసే అవకాశం కల్పించండి అని, అది కూడా వాళ్ళు పక్కన పెట్టేసినారు. ఇవాళ అందుకని ఈ సర్వే ఎంత తొందరగా వాళ్ళు చేయాలనుకున్నారో అంతకన్నా తప్పులు ఎక్కువ ఇందులో దొరికినాయి. ఇప్పటికైనా మనం ఏం కోరుతున్నాం, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ రాష్ట్రంలో మిస్ అయిన వాళ్ళకి కానీ ఒక మొబైల్ యాప్ పెడితే వాడే చేసుకుంటాడు, డాటా ఎంట్రీ చేసుకుంటాడు, ఆధార్తో అథెంటికేషన్ చేసుకోండి. వీళ్ళ బ్యాంకులో ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తలేమా? వీళ్ళ బీహార్లో 2 రకాలుగా చేసిండ్రు, అటు అథెంటికేషన్ ఆధార్ ద్వారా చేసిండ్రు, మాన్యువల్ కూడా చేసిండ్రు. సో 2 చేయండి. ఎందుకు చేయరు? టెక్నాలజీ ఎందుకు వాడుకోరు? ఇంత పెద్ద హైదరాబాద్ ఐటీ హబ్, ఈ ప్రపంచానికి మనం ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అట్లాంటిది మన దగ్గర ఐటీకి ప్రాబ్లం ఏముంది వాడుకోవడానికి టెక్నాలజీని? కేవలం మనసులే. సో అందుకొరకే ఈరోజు ఈ సర్వేలో ఇన్ని రకాలైనటువంటి డిఫెక్ట్స్ వచ్చినాయి. మరి దీని అందరినీ మనం ఆమోదిస్తే మన సంఖ్య మనమే తగ్గించుకున్నట్టే. ఒకటి, మేమేం మిమ్మల్ని వాడు డబ్బులు అడుగుతలే, మీకు ఇంకేం అడుగుతలే, మా సంఖ్య చెప్పమన్నాం. ఓ సంఖ్య చెప్పడంలో ఇంత ప్రాబ్లం ఉంది. తర్వాత కులాల లెక్కలు కూడా చెప్పాలి. బీహార్లో కులాల లెక్కలు చెప్పారు కదా, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారని. బేగంపేట హరిత ప్లాజాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల సమావేశం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, మీరేదైతే తప్పుడు లెక్కలతో అసెంబ్లీలో ఇవాళ సెషన్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారో ఆ సెషన్ను నిలుపుదల చేయండి. మళ్ళీ 100కు 100% సంపూర్ణంగా కుల సర్వేను చేపట్టండి. చేపట్టిన తర్వాత ఆ లెక్కలను పట్టుకొని సుప్రీంకోర్టు పోయి లార్జర్ బెంచ్ ముందు వాదనలు వినిపించండి. మాకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. ఇది మాత్రమే మేము కోరుకుంటున్నాము. మేము గొంతమ్మ కోరిక కాదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో గౌరవనీయులు కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మీరు ఈ హామీలన్నీ కూడా మాకు ఇచ్చారు. కాబట్టి ఆ హామీలతో గెలిచినటువంటి మీరు గెలిచిన తర్వాత మా యొక్క జనాభాను తగ్గించి రిజర్వేషన్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది ప్రజాపాలన కాదు, ఇది నిరంకుశ పాలన అవుతుంది. కాబట్టి ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు న్యాయపరమైనటువంటి నిపుణులతో చర్చలు జరిపి ఇదంతా కూడా స్టాప్ చేసి మళ్ళీ ఒక బృహత్తరంగా కులగణన చేపట్టి వాస్తవంగా లెక్కలు తీసి మాకు న్యాయం చేయాలి. లేకపోతే రేపు 6వ తేదీన జరగబోయేటటువంటి మా యొక్క ఉన్నత శ్రేణి సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేసి ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచి బీసీల యొక్క యుద్ధ బేరిని మోగించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చుకుంటాం అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు.
56, 60, 63% రావాల్సినటువంటి లెక్కలను 46% తీసుకొచ్చి మా యొక్క జనాభాను తగ్గించి మా యొక్క హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇది ప్రజాపాలన కాదు, ఇది దొంగల పాలన, ఇది దోపిడి పాలన. ఈ వైఖరి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. బయటపడదు అని చెప్పి మీ డొల్లతనాన్ని, మీ తప్పులను తప్పించుకోవడానికి మరొక తప్పు, ఈ తప్పును తప్పించుకోవడానికి మరో తప్పు, ఇట్లా 100 తప్పులు చేసి మీ గోతి మీరే తవ్వుకున్నారు. రాజకీయంగా మీ బొంద మీరే తవ్వుకుంటున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నిన్న ఢిల్లీలో పార్లమెంట్ లో కులగణన కావాలి, ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలంటే అది విని మాకు సిగ్గనిపిస్తుంది. ఇవాళ గల్లీలో రేవంత్ రెడ్డికి, ఢిల్లీలో రాహుల్ గాంధీకి తేడా లేకుండా అయిపోయింది. పేరుకు మాత్రమే కులగణన కావాలి, ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలంటున్నారు తప్ప అసలు కులగణన మీరు చేసినటువంటి దాన్నే చక్కదనం లేదు. ఇక్కడ మీరు చేసినదే తప్పుల తడక, మీరు చేసిందే శాస్త్రీయత లేదు, చెత్తబుట్ట లేయడానికి కూడా పనికిరాదు. అట్లాంటి కుల సర్వేని తీసుకుని న్యాయపరమైనటువంటి లీగాలిటీ లేకుండా, చట్టపరమైనటువంటి అంశాలు లేకుండా ఇవాళ ఫేక్ కులగణన సర్వే సృష్టించి బీసీలను బ్లఫ్ చేసి 2 కోట్ల మంది బీసీలను మోసం చేసి దగా చేయడానికి కుట్ర చేశారు. ఈ కుట్రకు ప్రతిఫలం కాంగ్రెస్ పార్టీ అనుభవించక తప్పదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. మా ప్రణాళిక రేపు 6 తారీఖు నాడు హైదరాబాద్ లో మొత్తం బీసీ సంఘాలు, బీసీ కృష్ణమోహన్ రావు లాంటి, అదేవిధంగా తాడూరు శ్రీనివాస లాంటి చిరంజీవులు, దాస్ సురేష్, దుర్గయ్య గౌడ్ అందరినీ మొత్తం యావత్ బీసీ సంఘాలను, ఉద్యోగ సంఘాలను, విద్యార్థి యువజన అన్ని సంఘాలను ఒక్కటి చేస్తాం. 6వ తారీఖు నాడు మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత లక్షల మందితోటి హైదరాబాద్ లో మా నిరసన సభ పెడతాం. మా లక్షల మందితోటి ఈ నెలాఖరులోనే లక్షల మందితోటి హైదరాబాద్ లో మా నిరసన సభ పెడతాం. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తాం. అయ్యా రాహుల్ గాంధీ, నీకు థియరీ తప్ప ప్రాక్టికల్ లేదు. రాహుల్ గాంధీ గారికి థియరీ తప్ప. హర్యానాలో బీసీలు అన్నాడు, జాట్లకు ఇచ్చాడు టికెట్, అక్కడ గంగల కలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ. మహారాష్ట్రలో సామాజిక న్యాయం లేదు, అక్కడ గంగల కలిసిపోయింది. ఇక్కడ తెలంగాణలో కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఇక్కడ గంగల కలిసిపోతుంది. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. అందుకోసం మేము రాహుల్ గాంధీ దగ్గరికి పోయి తెలుసుకుంటాం. ఇక్కడ కాదు, ఢిల్లీకి పోతాం. ఢిల్లీకి పోయి 100 మంది పోయి రాహుల్ గాంధీ గారి ఇంటి ముందర కూర్చుంటాం. ఒక్కసారి నువ్వు దేశమంతా కులగణన కావాలని బీసీలను మోసం చేస్తున్నావు కదా, తెలంగాణకు వచ్చి నీ కులగణన సర్వే చూసుకో, నీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం చూసుకో అని చెప్పి మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా హెచ్చరిస్తాం. ఈ ఉద్యమాన్ని ఇంతతో ఆపేది లేదు, ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ కాగితాలను, ఈ రిపోర్ట్లను చింపి చిత్తు కాగితం లెక్క చింపేసి చెత్తబుడ్డలు వేసేసినాం. ఆ తర్వాత మా నిరసన చాలా తీవ్ర రూపంలో ఇవాళ ఎక్కడికక్కడ అవసరమైతే అడ్డుకొని నిరసన వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊపిరి మెసలకుండా బీసీలు ఎక్కడికక్కడ మా సత్తా ఏందో, మా నిరసన ఏందో ఈ ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.